శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమును గురుగీతల నుండి ఈవేళ మనం 3వ అధ్యాయంలో 103, 104వ శ్లోకాలని భక్తి శ్రద్ధలతో పరిశీలన చేసుకుందాం. పాదాబ్జే సర్వ సంసార దావకాలానలం స్వకే బ్రహ్మరంధ్రే స్థితాం భోజ మధ్యస్థం చంద్రమండలం అకదాదిత్రిరేకాబ్జే సహస్రదళమండలే హంస పార్శ్వత్రికోణే చ స్మరేత్తం మధ్యగంగురం. ఓ పార్వతి, గురుస్వరూపం, ఆ యొక్క గురు శక్తి ఎట్లా ఉన్నది అంటే, భౌతికమైనటువంటి విద్యల కోసం ఈ యొక్క జన్మకు కారణమైనటువంటి తల్లి తండ్రి, భౌతిక విద్య నేర్పినటువంటి గురువు, మంత్రోపదేశములు చేసినటువంటి గురువులు, మార్గదర్శకమైనటువంటి గురువులు ఎంతో మంది ఉంటారు. అందులో మద్గురుమూర్తి ఒక్కరే ఉంటారు. జన్మను రాహత్య చేసేటువంటి స్థితి కలిగిన వారు. జనన మరణ రాహిత్యం, జనన మరణ భ్రమ తొలగించేటువంటి గురుడు ఎవరు ఉన్నారో వారే మద్గురుదేవులు అని చెప్పుకోవలసి ఉంటుంది. ఆ గురుమూర్తి వలన నిజము తెలియబడినటువంటి సత్శిష్యుడు తనలోకి తాను ప్రవేశించి ఈ యొక్క సహస్రాల మధ్య భాగములో ఉన్నటువంటి దేదీప్యమానంగా సహస్రార పద్మములకు మధ్య ప్రదేశమున సూర్య చంద్రాగ్ని స్వరూపములుగా ప్రకాశించుచున్న సద్గురువును ఎవరు స్మరిస్తూ ఉంటారో వారే ధన్యులు. తప్పక సద్గురువుని స్మరించాలి. సద్గురుమూర్తిని, తనలో ఉన్నటువంటి సద్గురుమూర్తిని స్మరించినటువంటి వారు ఏ భ్రాంతికి లోను కారు. సర్వభ్రాంతులను నుండి విముక్తులవుతారు. సర్వ దుఃఖముల నుండి విముక్తులవుతారు. జనన మరణ భయభ్రాంతులు అవుతున్నటువంటి మానవాళి గురుమూర్తి స్మరణ చేత, గురుమూర్తి సహస్ర మధ్యమ పద్మమునందు నివసిస్తున్నటువంటి గురువును స్మరించినటువంటి వారు సర్వ దుఃఖముల నుండి విముక్తులవుతారు. సర్వ భ్రాంతుల నుండి విముక్తులవుతారు. అందరికీ కూడా భ్రాంతి వలనే కదా ఈ జగత్తు, భ్రాంతి వలననే కదా ఈ దుఃఖము, భ్రాంతి వలననే కదా మానవుడికి జనన మరణములకు కారణం. కావున అటువంటి భ్రాంతి రహిత స్థితి ఎవరికి కలుగుతుంది అంటే, సహస్రార పద్మమునకు మధ్య ప్రదేశమునున్న ఆ గురుమూర్తిని నిత్యము ధ్యానము చేస్తూ ఉండాలి అంటూ ఉన్నాడు ఇక్కడ పరమేశ్వరుడు. ఆ మార్గాన్ని చూపించేటువంటి భౌతిక గురువు ఉండాలి. ఆ గురు స్వరూపానికి మనం నమస్కారం చేయాలి. రూపరహితుడైనటువంటి, గుణరహితుడైనటువంటి ఆ గురు శక్తికి మనము అనునిత్యము ధ్యానం చేస్తూ ఉండాలి. ఆ యొక్క గురుశక్తి అందరిలోనూ ఉన్నది, నాలోనూ ఉన్నదని విశ్వాసం కలిగి ఉండాలి. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.